డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో శివారెడ్డి లాజిక్స్ ఎంత ప్రబంధనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈరోజు జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ నెంబర్ 2 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఎక్స్ప్లెనేషన్ లాగే ఉంటుంది, ఎందుకంటే రెగ్యులర్ క్లాస్లో అయితే మనం స్లోగా చెప్తాము అర్థమయ్యేటట్టు. సో నెంబర్ ఆఫ్ మెథడ్స్ మనం చెప్పడం జరుగుతుంది. ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎలా వస్తుంది అని మాత్రమే ఇక్కడ డీల్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అటాక్ చేయాలనేది మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. జాగ్రత్త చూడండి. కాలేజ్ P has 180 students scoring average marks of 88 and college Q has 320 students scoring average marks of 72. Find the average marks of both the colleges together. కాలేజ్ Pలో 180 మంది విద్యార్థులు ఉన్నారు. వారు సాధించినటువంటి సగటు స్కోర్ 88. కాలేజ్ Qలో 320 మంది విద్యార్థులు ఉన్నారు. వారు సాధించినటువంటి సగటు మార్కులు 72. అయితే రెండు కళాశాలలు మొత్తం మీద సగటు మార్కులు ఎన్ని అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే క్వాంటిటీ రేషియో తీసుకోవచ్చు మీరు. క్వాంటిటీ రేషియో అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు క్వాంటిటీ అవుతారు. 180 స్టూడెంట్స్ Pలో ఉన్నారు, Qలో 320 స్టూడెంట్స్ ఉన్నారు. సో క్వాంటిటీ రేషియో తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అంటే 2 టేబుల్లో 2 9s are 216 టైమ్స్. అంటే P కాలేజీలో 9 పార్ట్స్ ఉన్నారు, వారి సగటు మార్కులు ఎన్ని 88. నేనేమంటానంటే 180 ఇంటూ 88 చేసేదానికన్నా 9 ఇంటూ 88 చేయడం ఈజీ. అది మీరు 180 ఇంటూ 88 చేస్తే సర్కస్ అవుతాయి, ఇలా చేస్తే ఈజీ అవుతాయి. చూడండి, నెక్స్ట్ 16 ఇంటూ 72 డివైడెడ్ బై టోటల్ ఎంత అన్నా 16 + 9 అంటే 25. సో ఇక్కడ ఎంత వస్తుంది? సో 9 8 జా 72, 9 8 జా 72 + 7 792. 1670 times 1120, 16 2s are 32, 32 + 11 20, సో 1152. మొత్తం యాడ్ చేయండి అన్న. సో 1900, సో 92 + 52 అంటే 144 వస్తుంది, అంటే 1944 వస్తుంది డివైడెడ్ బై 25. సో చివరి వరకు చేయక్కర్లేదు. 25 7s are 175, రిమైండర్ 19 వస్తుంది, 194. మళ్ళీ 7 టైమ్స్ పోతుంది. అంటే మన ఆన్సర్ 77 పాయింట్ సంథింగ్ ఉండాలి. మరి 77 పాయింట్ సంథింగ్ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్. చివరి వరకు సాల్వ్ చేయక్కర్లేదు. నెక్స్ట్, ఏ కార్ ట్రావెల్ ఫస్ట్ 160 kilometers at a speed of 64, నెక్స్ట్ 160 kilometers at a speed of 80. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? సో సగటు వేగం అడుగుతున్నారు. సగటు వేగము అంటే మొత్తం దూరం బై మొత్తం కాలం. సో సగటు వేగము అంటే మొత్తం దూరం ఎంత అంటే 320 kilometers. వాళ్ళే ఇచ్చేసారు డైరెక్ట్గా. కానీ మొత్తం కాలం కావాలి, టోటల్ టైం కావాలి. టోటల్ టైం మనకు తెలియదు. ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే టైమే వస్తుందిగా, దూరము బై వేగం అంటే కాలమేగా. మొదటి 160 kilometersని ఎంతతో వెళ్ళాడు? 64తో వెళ్ళాడు. ప్లస్ తర్వాత 160ని 80తో వెళ్ళాడు. సో 80 ఎన్ని టైమ్స్ అనేది? 2 టైమ్స్. సో 16 4 టైమ్స్ అనేది అంటే 10/4 అంటే 2.5 వస్తుంది. 320/2.5 + 2 అంటే 4.5 వస్తుంది. 4.5ను మనం 9/2 రాయొచ్చు. 2 పైకి వెళ్తే 640 అవుతుంది. సో 640/9. సో 9 7s are 63 నానా, రిమైండర్ 10 వస్తుంది. 9 1s are 9. అంటే మన ఆన్సర్ 71 పాయింట్ సంథింగ్ ఉండాలి. సో 71 పాయింట్ సంథింగ్ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది, చివరి వరకు సాల్వ్ చేయక్కర్లా. నెక్స్ట్, ఏ షాప్ ప్రొవైడ్స్ ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఆన్ వన్ షర్ట్ వైల్ అనదర్ షాప్ ప్రొవైడ్స్ 2 successive discounts of 30 and 30. If the difference in the bill is 43 rupees, then the market price of the article is what? ఒక దుకాణదారుడు 50% తగ్గింపు ఇస్తున్నాడు. ఒక దుకాణదారుడు. రెండో వాడు 2 వరుస రాయితీలు ఇస్తున్నాడు. 30 2 వరుస తగ్గింపులు ఇస్తున్నాడు. అన్న వరుస తగ్గింపులు ఇచ్చినప్పుడు మనం ప్రకటన వెలని మార్కెట్ ప్రైస్ని 100 అనుకుంటాం. మొదటిసారి 30% ఇచ్చాడంటే 30 రూపాయలు తగ్గించాడు, అప్పుడు 70 అవుతుంది. 70 మీద మళ్ళీ 30%. వరుస తగ్గింపులు అంటే ఎలానే చేయాలి మనం? సక్సెసివ్ డిస్కౌంట్ అంటాం. 30% అంటే 21. ఈ వాల్యూతో మనకు పని లేదు.
మొత్తం ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 51 ఇచ్చాడు. 30, 21, 51 ఇచ్చాడు. అంటే మొదటి షాప్ వాడేమో 50% ఇచ్చాడు, రెండో వాడు 30, 30, 60 ఇవ్వలే. 30, 30 వరుస తగ్గింపులు అది దేనికి సమానం? 51%కే సమానం. అంటే ఈడు 50 ఇస్తాడు, 51 ఇచ్చాడు, అంటే 1% ఎక్కువ ఇచ్చాడు. అంటే 1% బిల్లే కదా డిఫరెన్స్. ఆ 1% వల్లే కదా నీకు 43 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. అయితే మనకు కావాల్సిన ఎంఆర్పి 100% కావాలి. ఎందుకంటే నాన్న డిస్కౌంట్ మనం ఎంఆర్పి మీదే క్యాలిక్యులేట్ చేస్తాం. అడిగింది కూడా ఎంఆర్పినే, మార్కెట్ ప్రైస్ అడిగాడు. 1% 43 అంటే 100% ఏమవుతుంది? 4300 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఎన్ ఆర్క్ సో అనే సర్కిల్ whose length is 19.25 centimeters subtends at 18 degrees at the center. So what is the area of the circle? ఒక వృత్తం మీద 19.25 సెంటీమీటర్తో ఒక చాపరేఖ గీయబడింది. అది కేంద్రం వద్ద 18 డిగ్రీస్ కోణం చేస్తే అది వృత్త వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. ఒక వృత్తం ఉంది నాన్న, ఈ వృత్తం మీద ఒక చాపరేఖ ఉంది. ఈ చాపరేఖ కేంద్రం వద్ద 18 డిగ్రీస్ చేస్తుందంట. ఓకే, ఈ చాపరేఖ పొడవు కూడా ఇచ్చాడు 19.25. అయితే ఈ వృత్తం యొక్క వైశాల్యం కావాలి. ఆ వృత్తం యొక్క వైశాల్యం కావాలి. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వృత్త వైశాల్యము అంటే ఏంటి? పై ఆర్ స్క్వేర్. అంటే పై ఇన్వాల్వ్ అవుతుంది. పై ఇన్వాల్వ్ అవుతుంది అంటే అది 11 మల్టిపుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. 11 మల్టిపుల్ ఏంటి? సో ప్రత్యామ్నాయ స్థానాల్లో ఉన్నటువంటి అంకెల మొత్తం తీసుకొని వ్యత్యాసం చూస్తే 0 కానీ 11 మల్టిపుల్స్ కానీ రావాలి. చూడండి, ఇక్కడ 8 వస్తుంది, 14, 16, ఇక్కడ 10, 16, 21. 16కి 21కి డిఫరెన్స్ 11 రాదు. నెక్స్ట్ 8, 0, 10, ఇక్కడ 9, 15, 20. 20కి 10కి డిఫరెన్స్ ఎంతనా? 10 వస్తుంది. ఇది కూడా కాదు. నెక్స్ట్ 8, 14, 16, 9, 15, 20. ఇది కూడా కాదు. 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా 4వ ఆన్సర్ మీ ఆన్సర్ అవుతుంది. మీరు కాలం చెక్ చేసుకోవచ్చు. 8, నెక్స్ట్ 10, 16, 21. 21కి 10కి డిఫరెన్స్ 11. ఎస్, యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4th ఆప్షన్. సార్ సమ్ము చేయాలంటే ఎలా చేయాలి సార్? అది కూడా చెప్తాను మీకు. ఇక్కడ మనకు దీని నుంచి మనము R వాల్యూ కనుక్కోవాలి, రేడియస్ కనుక్కోవాలి. ముందు R కనుక్కోవాలి అంటే చాపరేఖ పొడవు L ఈజ్ ఈక్వల్ టు θ/360 ఇంటూ 2πr. ఇక్కడ θ ప్లస్ ఏం పెట్టచ్చు? 18 పెట్టచ్చు. పై ప్లస్లో 22/7 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది? R వస్తుంది. ఇది వచ్చిన తర్వాత Rని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ చేయాల్సి వస్తే. కానీ ఎగ్జామ్లో వాడు ఇది నా సొంత ఆప్షన్స్ కాదు ఇవేమి, అది గాట్ ఇట్ ఆర్ నాట్. ఎగ్జామ్లో కావాలని అలా ఇస్తాడు. మాన్యువల్గా చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైం. నెక్స్ట్ అనిలు అండ్ తిరత్ drove between 2 points A and B 192 kilometers apart. Anil started the journey from point A at 8:20 AM, drove at a speed of 64 km/h, reached point B and immediately turned back at the same speed. Tirath started the journey from 9:50, drove at a speed of 96, so reached point B, immediately returned to A at the same speed. At what time they will meet at first time? ఇక్కడ విషయం ఏమి లేదు నాన్న, పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్తున్నారు. ఫస్ట్ ఎవరు వెళ్ళారు? అనిల్. 8:20కి స్టార్ట్ అయ్యాడు, సో రీచ్ అయిపోయాడు, బి పాయింట్ని రీచ్ అయిపోయాడు. ఈ ఏకి బికి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 192 కిలోమీటర్స్ ఇచ్చాడు. 64తో వెళ్ళాడు. అంటే 8:20కి స్టార్ట్ చేశాడు కాబట్టి 64తో వెళ్తే ఎన్ని అవర్స్ పడుతుందన్నా? 3 అవర్స్ పడుతుంది. అంటే బీని ఏ టైంకి రీచ్ అవుతాడు? 11:20కి రీచ్ అవుతాడు. 11:20కి రీచ్ అవుతాడు. రీచ్ అయ్యి రిటర్న్ మళ్ళీ స్టార్ట్ అయ్యాడు. రిటర్న్ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. త్రినాథ్ ఇక్కడ స్టార్ట్ అయిందే 9:50కి స్టార్ట్ అయ్యాడు. ముందు మనం రిలేటివ్ స్పీడ్ అప్లై చేయాలంటే అసలుకి ముందు మనం టైమింగ్స్ సేమ్ చేయాలి. టైమింగ్స్ సేమ్ చేయాలి అంటే ఇతను 11:20 వరకు ఎంత దూరం వస్తాడో చూడాలి. 9:50కి స్టార్ట్ అయినోడు 11:20, ఎందుకంటే అతను 11:20 బీకి రీచ్ అయిపోయాడు. ఇతను 11:20కి ఎక్కడొక్కడ వస్తాడో చూద్దాం. 11:20 అంటే 9:50కి స్టార్ట్ అయినటువంటి తిరత్ 11:20 అంటే 1.5 అవర్ ప్రయాణించాడు. తిరత్ వేగం ఎంత? 96, గంటకు 96.
1.5 అవర్ అంటే ఎంత వస్తున్నా 96 × 1.5 అంటే 144 వస్తుంది. అంటే మనోడు 144 వచ్చేసాడు. అంటే 144 వచ్చేసాడంటే ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది నాన్న 48 ఉంటుంది. ఎందుకంటే మొత్తం 192 కాబట్టి. ఇప్పుడు చూడు 11:20కి ఇద్దరి మధ్య డిస్టెన్స్ 48. సమయాలను ఎందుకు సమానం చేశారు సార్ అంటే మనం సాపేక్ష వేగం అప్లై చేయాలి. సాపేక్ష వేగం అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒకే సమయంలో గమనంలో ఉండాలి. సో whenever you are applying relative speed, both the articles are in the motion simultaneously. ఇప్పుడు 11:20కి రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ అవుతుంది. ఆ రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఆ ఇద్దరి మధ్య ఎంతైతే దూరంగా ఉంటుందో ఆ దూరాన్ని దూరంగా తీసుకోవాలి. అంటే వాళ్ళిద్దరి మధ్య దూరం ఎంత 48. ఎస్, బై రిలేటివ్ స్పీడ్. ఆపోజిట్ డైరెక్షన్ కదా, ఈడేమో ఈ డైరెక్షన్లో ఉన్నాడు, రిటర్న్ స్టార్ట్ అయ్యాడు బి అనేవాడు. ఎవరు ఫస్ట్ అనిల్ అనేవాడు. ఎంతనా జాగ్రత్తగా మీరు చూస్తే ఆపోజిట్ డైరెక్షన్ 48 డిస్టెన్స్ ఆపోజిట్ డైరెక్షన్. వీళ్ళది ఎంతనా ఒకరిది 64 ఉంది, ఇంకొకరిది 96 ఉంది. 64 96 అంటే 160 కిలోమీటర్స్ నిమిషాల్లో వస్తుంది, అందుకని ఇంటూ 60 చేస్తాం. 16 3 అవర్స్ నానా, 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 18 మినిట్స్ పడుతుంది. అంటే 18 మినిట్స్ దేనికి యాడ్ చేయాలి 11:20కి యాడ్ చేయాలి. 11:20 తర్వాత మనకు రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ అయింది. సో 11:20కి 18 మినిట్స్ అంటే 11:38. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. రామ్లాల్ మార్క్స్ అప్ హిస్ గూడ్స్ బై 40% అండ్ గివ్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10%. వాట్ ఈస్ ద నెట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో నికర లాభ శాతం అనుకుంటున్నాడు. సో మనం కొన్న వేల ఎంతో తెలియదు, 100 అనుకుందాం. 40% ఎక్కువ ముద్రించాడంటే 140, 10% డిస్కౌంట్ ఇచ్చాడంటే 14. ఇట్ విల్ బికమ్ 126. 100 బికమ్ 126 అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 26. డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. మీరు కావాలని చూడండి, కొన్న విలువను 100 అనుకుంటున్నాను, 40% ఎక్కువ ముద్రించారు, 40% ఎక్కువ ముద్రించారు, అప్పుడు 40 అవుతుంది. అప్పుడు ఎంఆర్పి ప్రకటన వేల అనేది 140 అవుతుంది. దీని మీద డిస్కౌంట్ 10% ఇచ్చారు, డిస్కౌంట్ రాయితీ 10% ఇచ్చారు, 10% అంటే 14. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ 126 అవుతుంది. అమ్మిన విలువ 126 అవుతుంది. 100 కాస్త 126 అవుతుందంటే సో ప్రాఫిట్ ఎంత 26. సో 26% అనేది ప్రాఫిట్ ఉంటుంది. A shopkeeper bought 20 chairs for 18,000 and selling them he had a gain equal to the selling price of 4 chairs. What is the selling price of each chair? ఒక దుకాణదారుడు 20 కుర్చీలను 18,000కి కొన్నాడు. వాటిని అమ్మినప్పుడు అతనికి 4 కుర్చీలు అమ్మక ధరతో సమానమైనటువంటి లాభం వచ్చింది. ఒక్కొక్క కుర్చీ విక్రయ ధర ఎంత అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి, 20 కుర్చీలు అమ్ముకుంటే అతనికి ముందు ఏమొస్తుంది, లాభం వచ్చే ముందు ఆ 20 కుర్చీల మీద పెట్టినటువంటి కొన్న విలువ వస్తుంది. ఇది కాకుండా 4 కుర్చీలకి సమానమైనటువంటి సెల్లింగ్ ప్రైస్ లాభంగా వచ్చింది. అంటే 4 కుర్చీల్ని ఎంతకైతే అమ్ముతామో అంత లాభం వచ్చింది. అంటే ఈ 4ని యువతలకు పంపించేస్తే మీరు ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 చైర్లు ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 చైర్లు. అంటే 16 చైర్లు అమ్ముకుంటే నీకు 20 చైర్ల మీద ఎంతైతే నువ్వు పెట్టుబడి పెట్టావో అంత వచ్చింది. మనకు 20 కుర్చీలను ఎంత కొన్నామో మనకు తెలుసు, 18,000 కొన్నాం. అంటే ఈ ప్లేస్లో మనం 18,000 సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా, ఎందుకంటే 20 చైర్ల యొక్క కొన్న విలువ 18,000 కదా. ఇప్పుడు ఈ 18,000 దేనికి సమానం, 16 కుర్చీల యొక్క అమ్మకపు ధరకు సమానం. అప్పుడు ఒక కుర్చీ అమ్మకపు ధర ఎంత, సో 16తో క్యాన్సిల్ చేయండి. సో 16 1s are 16, రిమైండర్ విల్ బి 20. 16 1s are 16, రిమైండర్ విల్ బి 40. సో అంటే 400 అంటే 16 25 టైమ్స్ అంటే 1125 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 1. Ajit works 4 times as fast as Sohan. If Sohan can complete a piece of work in 20 days independently, the number of days in which Ajit and Sohan can complete the work. Ajit Sohanకి 4 రెట్లు వేగంగా పనిచేస్తాడు. చూడండి, అజిత్ సోహన్ సోహన్ ఎఫిషియన్సీ 1 ఉంటే అజిత్ ఎఫిషియన్సీ 4 ఉంటుంది. ఇద్దరు కలిసి లేదు, సోహన్ ఒక్కడే ఆ పని 20 రోజులు పూర్తి చేయగలడు. సోహన్ ఒక్కడే 20 రోజులు అన్నాడు. సోహన్ రోజుకి ఎంత చేస్తాడు, 1 చేస్తాడు. 20 రోజులు కంప్లీట్ చేస్తాడంటే మొత్తం వర్క్ ఎంత 20, టోటల్ వర్క్ 20. ఇప్పుడు 20ని ఇద్దరు కలిసి చేయాలంట. ఇద్దరు కలిస్తే 4 + 1 5, అంటే ఇద్దరు ఎఫిషియన్సీ 5. అప్పుడు ఇద్దరికి ఎన్ని డేస్ పడుతుంది, ఇద్దరు కలిసి చేస్తే 4 days పడుతుంది. సో ఇద్దరు కలిసి చేసామంటే 4 days పడుతుంది. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ కెన్ బి యాడెడ్ టు 9454351626 సో దట్ ఇట్ బికమ్స్ డివిజిబుల్ బై 11? అంటే 11తో పోవాలి అంటే ఈ ఇచ్చినటువంటి సంఖ్యకి అతి చిన్న సంఖ్య ఏం కలపాలని అడుగుతున్నాడు. సో త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం నాన్న.
సో 1 కలిపితే ఇదేమవుద్ది 7 అవుద్ది. మనకు 11 డివిజిబిలిటీ రూల్ తెలుసు, చెప్పండి. ఆల్టర్నేటివ్ 14, 17, 18, 20. ఒక సెట్ 20 వచ్చింది. నెక్స్ట్ 8, 13, 19, 7. 19, 7 అంటే 26. సరిపోతుందా ఇది? సరిపోదు, అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. 6 యాడ్ చేశారనుకోండి, ఒకసారి మీరు చూస్తే 6 యాడ్ చేశారనుకోండి, దీనికి 6 యాడ్ చేస్తే నెంబర్ ఏమైపోతుంది చెప్పండి. 26కి 6 యాడ్ చేస్తే 32 అవుతుంది. ఇప్పుడు యాడ్ చేయండి. 14, నెక్స్ట్ 14 తర్వాత ఎంతనా 17, 18, 21 మైనస్ 8, 13, 19, 21. ఎస్, 21 మైనస్ 21 0 వస్తుంది. వాడు ఇదని మనం ఇది పెట్టకూడదు, మిగతా కూడా చెక్ చేయాలి. 5 చెక్ చేస్తే ఏమవుతుందన్నా 11 అవుతుంది. 11 చెక్ చేస్తే అప్పుడు ఏమవుతుందన్నా 3కి బదులు 11 యాడ్ చేస్తే ఏమవుతుంది 19 వస్తుంది. ఇప్పుడు మనకు 8, 13, 19, 20 వస్తుంది. 19 మైనస్ 20 అనేది ఛాన్స్ లేదు, 5 కూడా కాదు. 4 యాడ్ చేసామనుకోండి, ఇది 30 అవుతుంది. ఇది ఏమవుతుంది 30 అవుతుంది. 30 అంటే 3 వస్తుంది, అంటే ఇది 21 వస్తుంది. 8, 13, 19 అంతే. 21 మైనస్ 19 అంటే 2 వస్తుంది, అంటే ఇది కూడా కాదు. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆర్ యూ క్లియర్ నానా? సో ఈ విధంగా వాడికి ఇచ్చిన వాటిల్లో ఏది తక్కువ అన్నాడు కాబట్టి సో మనం ఖచ్చితంగా త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళాలి. ఎక్స్ అనుకుని వెళ్తే ఎక్కువ టైం పడుతుంది. R wants to deposit 80,000 in the bank for a EU. In his account, the bank gives 12% simple interest but charges 3,000 as a processing fee for the account. What would be the earnings in that account? R ఒక సంవత్సరం పాటు బ్యాంక్లో 80,000 రూపాయలు డిపాజిట్ చేశాడు. దాని మీద 12% వడ్డీ వస్తుంది. అన్న 80,000 మీద 12%, 1% అంటే 800, 12% అంటే 12 into 800, 9,600 వస్తుంది వడ్డీ. కానీ వచ్చిన లాభంలో వాడు 3,000 ప్రాసెసింగ్ ఫీజు తీసేసుకుంటున్నాడు. 3,000 ప్రాసెసింగ్ ఫీజు తీసేస్తే మనకు లాభం ఎంత వస్తుందన్నా 6,600 వస్తుంది. ఇది మనకు ప్రాఫిట్. ఇది దేని మీద ప్రాఫిట్? మనకి 80,000 మీద ప్రాఫిట్. దేని మీద ప్రాఫిట్? మనకి 80,000 మీద ప్రాఫిట్. సో అన్ని జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయినా, అన్ని జీరోస్కి క్యాన్సిల్ అయిపోతాయి. 66/8. సో 8 8s are, రిమైండర్ విల్ బి 2. 2/8 అంటే 1/4. 1/4 అంటే 0.25. సో 8.25. ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. If the inner radius of a hemispherical bowl is 5 centimeters and its thickness is 1 centimeters, then find the volume of the material liquid in making the bowl. So volume of the material liquid అంటే ఘన పరిమాణం అడుగుతున్నాడు. అర్ధగోళాకారంలో ఉంది. సో అర్ధగోళాకారంలో అంటే మనకు 2/3 πr³ రాస్తాం జనరల్ ఫార్ములా. జనరల్ ఫార్ములా మనం 2/3 πr³ అని రాస్తాం. కానీ ఇక్కడ హెమీ స్పెరికల్ బౌల్ ఇది, ఓకేనా? అందుకని మనకి ఏం రాయాలంటే 2/3 π R³ మైనస్ స్మాల్ r³ రాయాలి. సో 2/3 π అంటే 22/7 వస్తుంది. R అంటే ఏమొస్తున్నాను ఇక్కడ మనకు 5 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంది, మందం అవుతుంది అంటే అవుటర్ రేడియస్ 6 అవుతుంది, 6³. ఇన్నర్ రేడియస్ 5 అవుతుంది, 5³. సో చూడండి నన్ను జాగ్రత్తగా. 6³ అంటే ఎంత వస్తుంది? 216 వస్తుంది. 5³ అంటే 125 వస్తుంది. అప్పుడు ఎంత వస్తుందన్నా? సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 91 వస్తుంది. 91, ఎస్ 91 వస్తుంది. 7 టేబుల్ 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకు 44 into 13, 44 into సో 13/3. చూద్దాం, ఇది 440 వస్తుంది. 44 into 10 అంటే 440 వస్తుంది. లేదంటే 3తో క్యాన్సిల్ చేయండి. 3 1s are 3, 14 times 42. Remainder will be 2/3 into 0.66 వస్తుంది. 13 into 14. So 14 13 times 140, 182. అంటే అవర్ ఆన్సర్ ఇస్ మోర్ దెన్ 182. సో మోర్ దెన్ 182 అంటే 184 కూడా ఉంది, బట్ ఎగ్జాక్ట్గా 184 అది, ఎందుకంటే డెసిమల్స్ లో ఉంది ఇది. సో 184 కూడా కాదు మన ఆన్సర్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? మోర్ దెన్ 184. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 190.66. A is 40% more efficient than B. How much time will they take to work together to complete a job which A alone could have completed the work in 31 days? సో A Bకి 40% ఎక్కువ సమర్థవంతంగా పనిచేయగలరు. Bకి అంటే B యొక్క సామర్థ్యం కింద ఎఫిషియన్సీ కింద 100 అనుకుంటే
ఇప్పుడు ఏ సామర్థ్యం ఎంత అవుతుందంటే 140 అవుతుంది, 40% ఎక్కువ కాబట్టి. అప్పుడు ఏమవుతుందన్నా బి సామర్థ్యం 5 ఉంటే ఏ సామర్థ్యం 7 ఉంటుంది. ఇప్పుడు ఏ ఒక్కడే అయినట్లయితే 31 రోజులు పని పూర్తి చేయగలడు. రోజుకి ఏ ఎంత చేయగలడు? 7 చేయగలడు. ఇది టోటల్ వర్క్. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ ఎవరెవరు చేయాలి? ఇద్దరు కలిసి చేయాలి. సో ఇద్దరు కలిస్తే రోజుకి ఎంత చేయగలరు? 12 చేయగలరు. అంటే మొత్తం ఎంత అనేది 210. సో 37 as 210, 217. So 217 by 12. So your answer is what? 217 by 12. So option 1 is the right answer. ఇక్కడ మనకు y వాల్యూ అడుగుతున్నానన్నా, ఇది ప్రపోర్షన్లో ఉంది, అనుపాతంలో ఉన్నది. ఇది అనుపాతంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యపదముల లబ్ధము. అంటే 98 into 98 ఈజ్ ఈక్వల్ టు 28 into y. మల్టిప్లై చేయొద్దు, 14 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 14 7s are 14 2s are 249 times 49 7s are. ఆన్సర్ 3తో ఎండ్ అవ్వాలి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 57 hours అంటే 350. 350కి 7 తక్కువ అంటే 340. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్. జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 9 7 16, 16 ప్లస్ 15 31. అంటే మైనస్లో యాడ్ చేస్తే 31 వస్తుంది, -31. ప్లస్లో యాడ్ చేస్తే 25 వస్తుంది. సో 25 - 31 అంటే -6. ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ +6 అవుతుంది. 3 + 6 ఇది ఎంత అన్న 2. 2 into 1 అంటే 2. ఇక్కడ ముందు 2 వస్తుంది. 2 + 3 + 6 11. నెక్స్ట్ 25 - 5 20. 30 - 20 10 వస్తుంది. 20 + 10 30 వస్తుంది. అంటే 50 - 30. 50 - 30 అంటే 20. 25 లోంచి 5 తీసేస్తే 20, 30 లోంచి 20 తీసేస్తే 10, 10 + 20 30, 50 లోంచి 30 తీసేస్తే 20. At simple interest, a sum of 6,400 becomes 8,320 in 3 years. What will 7,200 becomes in 5 years at the same rate of interest? సో 3 సంవత్సరాల్లో ఒకసారి మీ జాగ్రత్తగా చూస్తే 6,400 8,320 అవుతుందంట. ఈ మధ్య గ్యాపే కదా ఇంట్రెస్ట్. ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 1920 వచ్చింది. అండ్ 1920 ఎన్ని ఇయర్స్కి వచ్చింది? 3 ఇయర్స్కి వచ్చింది. అప్పుడు 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 640 వస్తుంది. ఈ 640 దేని మీద? 6,400 మీదే కదా. 640 అనేది 6,400లో ఎంత పర్సంటేజ్? ఎగ్జాక్ట్గా 10% కదా. ఎగ్జాక్ట్గా 10% కదా. ఎస్. ఇప్పుడు ఈ 10%తో 7,200 ఏమవుతుంది? 10% 5 ఇయర్స్. ఇయర్కి 10% అంటే 5 ఇయర్స్కి ఏమవుతుంది? 50% అవుతుంది. 50% అంటే దీంట్లో హాఫ్ అంటే 3,600. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? 10,800 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ వాస్ 12,000 అండ్ హీస్ మంత్లీ ఎక్స్పెండిచర్ వాస్ 8,000. నెక్స్ట్ ఇయర్ హీస్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 10% అండ్ హీస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 8%. సో ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హీస్ సేవింగ్స్. జాగ్రత్త చూడండి, మనందరికీ కూడా తెలుసు అతని ఆదాయం 12,000 అంట, ఖర్చు 8,000 అంటే ఎక్స్పెండిచర్ 8,000. అప్పుడు సేవింగ్ ఎంత ఉంటుందన్న? 4,000 ఉంటుంది. పొదుపు 4,000 ఉంటుంది. పొదుపు 4,000 ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు కూడితే ఇన్కమ్ రావాలి. నెక్స్ట్ ఏం జరిగింది? ఆదాయం 10% పెరిగిందంట. అన్న 10% పెరిగితే 12,000లో 10% అంటే ఎంత? 1,200. అప్పుడు 13,200 అవుతుంది. ఎంత అవుతుంది? 13,200 అవుతుంది. నెక్స్ట్ ఖర్చు 8% పెరిగింది. 8% అంటే ఎంత? 640. సో 640 పెరిగితే 8,640 అవుతుంది. ఇప్పుడు మీ ఆదాయం 13,200 ఉన్నప్పుడు, మీ ఖర్చు 8,640 ఉంది అంటే సేవింగ్ ఎంత ఉంటుంది? ఆ డిఫరెన్స్ సేవింగ్ అవుతుంది. చూడండి, ఇక్కడ 13,000లో నుంచి 8,000 తీసేస్తే 5,000, కానీ 5,000 తీసేయలేము ఎందుకంటే పోదు కాబట్టి. 320 అనేది 640 పోదు కాబట్టి. నెక్స్ట్ అప్పుడు 4,000 తీసుకుందాం. అప్పుడు మన దగ్గర ఇక్కడ ఎంత ఉంటుంది? 1,200 ఉంటుంది. 1,200లోంచి 640 తీసేయాలి. 1,200లోంచి 640 తీసేస్తే 560. డిఫరెన్స్ ఎంత? 560. ఇప్పుడు 4,000 కాస్త 4,560 ఏంటంటే మనకి ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 560 ఇంక్రీజ్ అయినట్టు. ఆ 560 అనేది ఎంత పర్సంటేజ్? 4,000లో ఎంత పర్సంటేజ్? 4 టేబుల్లో 56 ఎన్ని టైమ్స్ పోయింది? 14 టైమ్స్ పోయింది. డైరెక్ట్గా టిక్ కొట్టేయచ్చు. మళ్ళా 560 దేని మీద పెరిగింది? 14,000 మీద పెరిగింది. ఇంటూ 100 వేసి సర్కస్ చేసినా మీకు 14 వస్తుంది. ఇక్కడ 56 అనేది 4 టేబుల్లో 14 టైమ్స్ పోయింది. 0 ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయి.
ఎన్ 11 డిజిట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 18. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 11తో భాగించబడుతుంది అంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఒకసారి మీ జాగ్రత్తగా చూస్తే 18తో ఈ నెంబర్ అనేది 18తో భాగించాలి అంటే 18తో పోవాలి అంటే ఎక్స్ విలువ ఎంత? నన్ను 18తో పోవాలి అంటే అది 2తో పోవాలి, 9తో పోవాలి. 2 1 9. కానీ అన్ని ఆప్షన్స్ ఈవెన్ నెంబర్సే ఉన్నాయి, అందుకని ఖచ్చితంగా 2తో పోతుంది. అందుకని మన టార్గెట్ ఎవరు? 9. 9తో పోవాలి. 9తో పోవాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. అంకెల మొత్తం 9తో పోవాలి. అన్ని యాడ్ చేసుకోవద్దు. 9 9 క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్దాం. 7 2 9 తీసేసా. 6 3 తీసేసా 9 కాబట్టి. నెక్స్ట్ 7 2 9 కాబట్టి తీసేసా. 9 9 ఉన్నాయి తీసేస్తున్నాను. ఓకేనా? ఇంకేమున్నాయి చెప్పండి? 6 3 9 తీసేసా. ఇంకేముంది? 8 8 16 మిగిలింది. 16కి మనం ఎంత కలిపితే 9తో పోతుంది? 16కి ఎంత కలిపితే? 16కి ఒక 2 కలిపితే 18 అనేది 9తో పోతుంది కదా. అంటే మనం ఎక్స్ ప్లస్లో 2 పెట్టాలి. 3 fair coins are tossed simultaneously. Find the probability of getting only one hit. సో 3 నాణ్యాలను ఏకకాలంలో విసిరేస్తే మనకు ఎన్ ఆఫ్ ఎస్ ఎంత వస్తుందని 8 వస్తుంది. ఎన్ ఆఫ్ ఎస్ మొత్తం అవకాశాల సంఖ్య 2 పవర్ 3 అంటే 8 వస్తుంది. మనకు కావాల్సిన కేవలం ఒక బొమ్మ మాత్రమే రావాలి. ఒక బొమ్మ వచ్చే ఏమేమి ఉంటాయి చెప్పండి? టిఈటిఈహెచ్, అదేవిధంగా హెచ్ఈటిఈటి, అదేవిధంగా టిహెచ్టి. ఈ 3 సందర్భాల్లోనే మనకు ఒక హెడ్, కేవలం ఒక హెడ్ మాత్రమే వస్తుంది, అంటే 3. సో టోటల్ 8లో 3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3/8. A person invested 10,000 for 1 year at 10% per annum compound interest. After 1 year, he invested the complete amount at 20% per annum. So at the end of the 2 years, total amount ఎంత అని అడుగుతున్నాడు. సో 10,000 డిపాజిట్ చేశారన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమో 10%. సో 10% అంటే మనకి ఎంత వస్తుందన్నా? 1000 వస్తుంది, అంటే 11,000 అవుతుంది. ఈ మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ 20% పెట్టాడు అంటే మన ఆన్సర్ 11,000 కాదు, 10,000 అయితే అసలు కాదు. ఈ 11,000 తీసుకుపోయి సెకండ్ ఇయర్కి 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చుకున్నాడు చక్రవడ్డీకి. 20% అంటే ఎంతనా? 2,200. సో 2,200 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 13,200 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. What is the sum of the first 13 terms of an arithmetic progression if the 5th term is -2, 8th term is 7? 5వ పదం అడుగుతున్నాడు. 5వ పదం అంటే మనం ఎలా రాస్తాం? a + 4d రాస్తాం. a + n - 1 into d 4d that is equal to -2. 8వ పదం అంటే a + 7d అని రాయొచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ 7. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది తీసేస్తే 3d అవుతుంది, ఇది ప్లస్ వస్తుంది అంటే 3d = 9 వస్తుంది, d = 3 వస్తుంది. సో dని 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఇది 21 వస్తుంది. ఈ +21 అవతలకపోతే -21 అంటే a = -14 వస్తుంది. a = -14. సమ్ ఆఫ్ 13 టర్మ్స్ అడిగాడు. అంటే మనకు ఫార్ములా తెలుసు, n/2 × 2a + n - 1 into d. n అంటే 13 టర్మ్స్ కావాలి కాబట్టి 13/2 × 2a. 2a అంటే -28 వస్తుంది, n - 1 12 వస్తుంది. సో 12 × 3 36. 36 28 8 వస్తుంది. సో 2 టేబుల్ 8 ఎన్ని టైమ్స్ పోతుందో 4 టైమ్స్ పోతుంది. 2 4s are 13 4s are 52 + 52. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఆఫ్ 840 వర్కర్స్ ఈజ్ 5:7. సో ఒకసారి మీరు చూస్తే మెన్కి ఉమెన్కి రేషియో ఇచ్చాడు, మ్యాన్ ఉమెన్కి 5:7 రేషియో ఇచ్చాడు. మొత్తం ఎన్ని పార్ట్స్ అన్నా? 12 పార్ట్స్. 12 పార్ట్స్ అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు కార్మికులు? దాంట్లో 840 ఉన్నారు మొత్తం. అంటే ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 12 7s అంటే 70 టైమ్స్. సో 570 టైమ్స్ అంటే 350 వస్తుంది. సో 770 టైమ్స్ అంటే 490 వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే హౌ మెనీ మోర్ మెన్ షుడ్ బి జాయిన్ టు మేక్ ద రేషియో 1:1 అంటే 1:1 నిష్పత్తి తీసుకురావడం కోసం ఎంతమందిని జాయిన్ చేయించాలి? ఇప్పుడు మెన్ను జాయిన్ చేయించేటప్పుడు ఉమెన్ మాత్రం అంతే ఉంటారు కదా, అంటే 490 ఉంటారు కదా ఉమెన్. అంటే 1 పార్ట్ అంటే 490గా, అప్పుడు మెన్ కూడా 1 పార్ట్ అంటే 490 కదా. అంటే 490 తీసుకురావాలి అంటే ఎంతమందిని జాయిన్ చేయించాలి? 350 ఉన్నది కాస్త 490 అవ్వాలంటే ఎంతమందిని జాయిన్ చేయించాలి? 140 జాయిన్ చేస్తే సరిపోతుంది. ఫాదర్ ఈజ్ 4 times the age of his daughter. If after 5 years he would be 3 times of daughter's age, then further after 5 years how many times
సో హీ వుడ్ బి ఆఫ్ డాటర్స్ ఏజ్. ప్రస్తుతం 4 రెట్లు అంట, 5 సంవత్సరాల తర్వాత 3 రెట్లు అంట, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఎన్ని రెట్లు? నెంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గిపోతూ ఉంటుంది, అంతే కదా. అంటే మన ఆన్సర్ 3 టైమ్స్ కన్నా తక్కువ ఉండాలి. ప్రజెంట్ నాన్న ప్రస్తుతము డాటర్ వైస్ 1 పార్ట్ ఉంటే ఫాదర్ది 4 టైమ్స్ ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత కూతురుది 1 ఉంటే తండ్రిది 3 ఉంటుంది. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఎంత అని అడుగుతున్నాడు, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత. సో 3 టైమ్స్ కన్నా తక్కువ ఉంటుంది నాన్న. అందుకని అలా అని చెప్పి ఇక్కడ 1 టైం తగ్గింది కాబట్టి ఇక్కడ 1 టైం తగ్గదు, 1 టైం కన్నా ఇంకా తక్కువ తగ్గుతుంది. అంటే మన ఆన్సర్ 3 టైమ్స్ కన్నా తక్కువ, 2 టైమ్స్ కన్నా ఎక్కువ ఉండాలి. అంటే యువర్ ఆన్సర్ ఇస్ 2.5. ఎందుకంటే ఇక్కడ 5 ఇయర్స్ పెరిగినంత మాత్రం ఇక్కడ 1 పార్ట్ తగ్గింది కదా, నెక్స్ట్ 1 పార్ట్ తగ్గదు, 1 కన్నా తక్కువ తగ్గుతుంది. అంటే మన ఆన్సర్ 3 కన్నా తక్కువ ఉండాలి, 2 కన్నా ఎక్కువ ఉండాలి, 2.5. ఏమి చేయక్కర్లేదు. ఇంకా లేదు సార్ మేము పద్ధతి కావాలి అంటే మీరు చూడండి, ప్రజెంట్ 4x అనుకుంటే ఆఫ్టర్ 5 ఇయర్స్, ప్రజెంట్ 1x అనుకుంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ ద రేషియో విల్ బి 3/1. ఇలా చేసుకొని సర్కట్ చేసుకోవడమే జాగ్రత్తగా. సో 4x + 5 = 3x + 15. జాగ్రత్త సర్కట్ చేసుకోవడమే. 4x 3x అంటే x వస్తుంది, x = 10 వస్తుంది. x = 10 అంటే ఇక్కడ 40 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. 5 ఇయర్స్ తర్వాత అంటే ఏమొస్తుంది, 45 వస్తుంది, 15 వస్తుంది. ఇంకో 5 ఇయర్స్ తర్వాత అంటే ఎంత వస్తుంది, ఇది 20 వస్తుంది, ఇది 50 వస్తుంది. 20, 50 అంటే ఎన్ని టైమ్స్, 2.5 టైమ్స్. సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా? కానీ ఈ సర్కస్ అంతా చేయకూడదు. సో అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ 3. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 2 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.